సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు పంచాంగం జూలై 21వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయం 5:55 మొదలైతే సూర్యాస్తమయము సాయంత్రము 6:49 వరకు ఉందన్నమాట. ఈరోజు తిథి పౌర్ణమి, మధ్యాహ్నం 3:43 దాకా ఈరోజు పౌర్ణమి నడుస్తుంది. అయితే ఈరోజు వర్జ్యము తెల్లవారుజామున 3:55 నుండి తెల్లవారుజామున 5:23 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తము సాయంత్రం 5:05 నుండి ఈరోజు సాయంత్రము 5:57 వరకు ఈరోజు దుర్ముహూర్తము నడుస్తుంది. రాహుకాలము సాయంత్రం 5:12 నుండి సాయంత్రము 6:49 వరకు ఈరోజు రాహుకాలం ఉంది. ఈరోజు పంచాంగం సమాప్తం. నమస్కారం. గురోపదేశము అనే కార్యక్రమంలో మనము కస్తూరి పరిమళాలు అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. అయితే ప్రతిరోజు గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా మనము ఏదో తెలియని ఒక కొత్త అంశాలు మనం నేర్చుకుంటూనే ఉన్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ గురోపదేశం అనే కార్యక్రమంలోనే కస్తూరి పరిమళాలు ఒక పార్ట్ కింద మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్న కామము, క్రోధము అనే విషయాల గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు లోభము అనే కొత్త విషయంతో మొదలు పెడదాం. లోభము అంటే ఏమిటి? లోభము అనగా మానవుడికి కలిగిన దుర్గుణాల్లో లోభము కూడా ఒకటి అనమాట. పేరాస అంటే అత్యాస అని కూడా చెప్పచ్చు అనమాట. ఇది చాలా నీచమైనవి. అంటే మనిషికి ఉండకూడని కొన్ని అంశాలలో లోభము కూడా ఒక్కటి. చాలామంది ఎంత ధనమున్నా సరే ఇంకా కావాలి అనే దాహంతో ఆరాటపడుతూనే ఉంటారు. అంటే కొంతగా ఉన్న డబ్బుతోటి, ధనముతోటి వాడు సంతృప్తి పడడు మానవుడు ఎప్పటికీ కూడా. ఇంకా ధనం పోగు చేయాలి, ఇంకా ధనము కావాలి. స్వార్థము వల్ల ఆ ధనాన్ని ఎవ్వరికీ పంచడు, వాడు అనుభవించడు. కష్టపడిన సొమ్మే, లేకపోతే ఉత్తిన వచ్చిన సొమ్మే వాడు ఎవరికి 5 పైసలు పంచిపెట్టడు. అలాగే వాడు కొనుక్కు తింటాడా అంటే వాడు తినడు. దీనివల్ల మనిషికి అసంతృప్తి, అసౌఖ్యము తప్ప ఇంకేమి ఉండదన్నమాట. అంటే ధనాశ చాలా సామాన్యమైన లక్షణము. మానవుడికి ఉండే దుర్గుణాలలో ఈ లోభము కూడా మానవుడికి ధనాశ అన్నది చాలా సామాన్యమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. సంపూర్ణ త్యాగ ధనులకు ధనాశ అనేది ఉండదు. ఎప్పుడైతే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని ఎవడైతే ప్రయాణిస్తూ ఉంటాడో వాడు ధనాన్ని తుచ్చంగా భావిస్తాడు, ఒక గడ్డి పరక కింద భావిస్తూ ఉంటాడు అనమాట. మనం తెలుసుకోవాలి, మానవ జన్మ ధనార్జన కొరకు మాత్రం కాదు, భగవంతుని సేవ కొరకు అనే సత్యాన్ని ఎప్పుడైతే ప్రతి మానవుడు తెలుసుకుంటాడో వాడు ఎప్పటికైనా భగవంతుని యొక్క సాన్నిధ్యంలోకి చేరగలడు. పుట్టిన ప్రతి మానవుడికి మరణము తప్పదు అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా మనిషి పట్టించుకోడు. ఆ ధనాశ, ఆ డబ్బు, ఆ గర్వం, ఆ మదము, ఏమిటో ఈ తాపత్రయం ఏమిటో ప్రతి మనిషికి కూడా ఎప్పటికీ అర్థం కాదనమాట. మానవుడు ఖచ్చితంగా సంపాదించాలి. ఎంతవరకు? తన కుటుంబానికి సహాయపడినంత వరకు, తన కుటుంబానికి పొట్ట నింటి వరకు, వచ్చిన అతిథికి భోజనం పెట్టగలిగేంత స్తోమత వరకు మానవుడు డబ్బు సంపాదించాలి. అంతకు మించి సంపాదిస్తే అది దొంగల పాలు తప్ప తన పాలు ఎప్పటికీ అవదని జగమెరిగిన సత్యం అన్నమాట. అంటే జీవనము వల్ల నిర్మలమైన మనస్తత్వము చేకూరాలి అంటే మనము ఈ యొక్క ధనాన్ని విడిచిపెడుతూ ఉండాలి అని చెప్పేసి ఒకమైన భావన అన్నమాట. నిర్మలమైన మనస్సు కలవాడు ఆధ్యాత్మిక సాధనను జయప్రదంగా ఆచరించి దైవాన్ని పొందగలగాలి అంటే మనం ధనాన్ని
నిర్వహణ చేయాలి. ధనాన్ని విషయం మీద మనం మోహము పడకూడదు. ప్రతి మానవుడు కూడా తన సంపాదించిన ధనములో కొంత భాగమైనా సరే మానవ సేవకు ఎవడైతే వినియోగిస్తాడో వాడు ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. కాబట్టి మానవుడికి ఎంత ధనము అవసరమండి? తనకు తాను తినాలి, తన కుటుంబంతో అందరూ కూడా పస్తులు లేకుండా కడుపు నిండా భోజనం చేయాలి, అదే టైంలో ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టాలి. అంతవరకు ధనం ఉంటే సరిపోతుంది. అంతకు మించి అన్నారనుకోండి మన జీవితం కూడా అంతకు మించిగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ధనము అనేది మనం సాధ్యమైనంత వరకు విడిచిపెట్టాలి. తర్వాత అంశం గురించి చెప్పుకుంటే మోహము. ఆ మోహం అంటే ఏంటండి? మోహము అనేది కూడా మన మనసులో ఒక భావమే. మన మనసులో మన మనోభావమే ఒక మోహం అన్నమాట. అంటే మానవుల అందరిలోనూ కూడా పుట్టుకతోనే ఏర్పడిన ఇదొక లోపము మోహము. ప్రతి మానవుడు కూడా పుట్టిన వెంటనే పుట్టుకతోనే ఈ మోహము అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. మోహము లేని మనిషి ఉండాడు. అంటే దీనివల్ల యథార్థమైనవి కల్పితముగాను, కల్పితమైనవి యథార్థముగాను కనిపిస్తాయన్నమాట. మోహం అంటే ఏంటండి? ఆకర్షణ లాంటిది అనమాట. అంటే ఏమీ లేదు అక్కడ కానీ ఏదో ఉంది అనుకుంటాం. నిజంగా ఏదో ఉంది అక్కడ కానీ ఏదీ లేదు అనుకుంటాం. దానికి మోహానికి పశ్చిమ పదార్థం అన్నమాట. అంటే పశ్చిమగా ఇది ఒక మార్గం అన్నమాట. అంటే ఈ అపోహ వలన ఆధ్యాత్మికమైన జ్ఞాన సంపదను ఆర్జించడం చాలా అసాధ్యం. ఎప్పుడైతే మనిషికి మోహం కలిగిందో, మోహము అనేది ఎప్పుడైతే మానవుడు కలిగిందో ఇంకా భగవంతుడి మీద దృష్టి అనేది నిలపడం అసాధ్యమైన పని. ఈ స్థితికి మూల కారణము మన అజ్ఞానము, మన అవిద్య. అవిద్య అంటే చదువు లేకపోవడం, అజ్ఞానంలో కూరుకుపోవడం. మోహాన్ని జయించడానికి మానవుడు వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ఆర్జించాలి. ఎప్పుడైతే నువ్వు మోహాన్ని జయించాలని అనుకుంటావో అప్పుడు ఖచ్చితంగా వివేకం ఉండాలి. అంటే మంచి చెడు తెలిసే భావన కలిగి ఉండాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి. ఇవన్నీ ఉంటే కనుక మనం మోహాన్ని ఇలాగ సింపుల్గా ఒక గడ్డి పరకగా మనం ప్రసిద్ధీకరించాలన్నమాట. అంటే వివేక విచక్షణ అనగా నిశితముగా పరిశీలించి భగవంతుడు ఒక్కడే సత్యము, మిగిలిన అంతా కూడా మిథ్య. మిథ్య అంటే శూన్యము. భగవంతుడు తప్ప ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో అంతా శూన్యము అని ఎవడైతే గుర్తిస్తాడో వాడు మోహాన్ని జయించినట్టే, భగవంతుడి యొక్క దగ్గరికి ఖచ్చితంగా వెళ్తున్నట్టే అనమాట. అంతేకాకుండా మానవుడికి తిండి, బట్ట, నివాసము ఈ మూడు దొరికినంత వరకు మనం ధనాన్ని ఆర్జించడం, మోహాన్ని చూసుకోవడం ఒక వరకు పర్వాలేదు. కానీ జీవిత ఆశమైన భగవంతుణ్ణి మనం ధనముతో కొనలేము. అది అందరికీ తెలిసిన సత్యమే. ఎంత డబ్బు ఇస్తే, హుండీలో ఎంత డబ్బు వేస్తే భగవంతుడు అంత అనుగ్రహిస్తాడు అనుకోవడం శుద్ధ పొరపాటైన పని అనమాట. నేను ఇవాళ భగవంతుడికి 1,00,000 రూపాయలు హుండీలో వేసేసాను అంటే కాలంలో వేసేసినట్టే అనమాట. భగవంతునికి మనసు పూర్తిగా నమ్ముకొని ఎవడైతే 1 రూపాయి వేస్తాడో ఆ యొక్క భగవంతుడి దృష్టిలో 1,00,00,000 రూపాయలు వేసినట్టు అనమాట. అంటే భగవంతుని మనం భగవంతుని మనం కొనలేము, డబ్బుతో భగవంతుని మనం కొనలేము, పొందలేము. కాబట్టి ధనమే మానవుడికి జీవిత ఆశయము కాకూడదు. కాబట్టి ధనము మానవుడికి జీవిత ఆశయం అనేది కాకూడదు. ఈ విధంగా ఆలోచిస్తే అవిద్యతో అంటే మనం నేర్చుకున్న విద్యతోటి మోహము అనే తెరను వివేక విచక్షణాలతో తొలగించగలము. కాబట్టి మనం ఖచ్చితంగా ఆలోచన తీరు ఉండాలి. ఒక విద్య నేర్చుకోవాలి. వివేకము అనే విద్య, విచక్షణ అనే విద్య. మనం ఎదుటి వారి మీద ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఏ రకంగా మనం ఉంటున్నామో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మోహము అనేది దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మోహము అంటే ఏం చెప్పాను? విపరీతమైన ఆకర్షణ అని కూడా అర్థం కూడా ఉందన్నమాట. దీన్ని జయించడానికి ఆ ఆకర్షణని భగవంతుడి మీదకి ఎవరైతే దృష్టి మరలుస్తారో దానివల్ల అతనికి దైవ జ్ఞానము ఖచ్చితంగా కలుగుతుంది అని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అన్నమాట.
కాబట్టి మన జీవిత లక్ష్యం ఏంటని చెప్పుకున్నాం మనము, మన జీవిత ఆశయం ఏంటని చెప్పుకున్నాం మనం, భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడము. భగవంతుని దర్శనం చేసుకోవడం అంటే గుడికెళ్ళి దర్శనం చేసుకుంటాం, అది కాదు. భగవంతుని నిజమైన దివ్య దర్శనాన్ని మనం చేసుకోవాలి. మనం దివ్యమైన దర్శనం చేసుకోవాలి అంటే ఎంతో కష్టపడాలి. అంటే కేవలం మన ఆత్మశుద్ధితోనూ, మన వాక్చాతుర్యంతోనూ, మన యొక్క తెలివితేటలతోనూ, మనకున్న జ్ఞానముతోనూ, మనకున్న పరిశుద్ధంతోనూ, ఇలాగ అన్ని రకాల విషయాలను కూడా మనం కంట్రోల్లో ఉంచుకుని ఎవడైతే ఎదుటి వారికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడో, ఎవడైతే జ్ఞానము ఆత్మ అటువంటి విషయాల గురించి గొప్పగా విశదీకరించి తనకు తాను భగవంతుడి యొక్క నామస్మరణతో ఎవడైతే ఉంటాడో అతడు మాత్రమే నిజమైన జీవితమైన భగవంతుని మనకు చూడగలము. అంటే ఈ యొక్క భగవంతుని ధనముతో కొనవచ్చు కదా గురువుగారు. 24 గంటలు మనం పూజలు పురస్కారాలు నోములు వ్రతాలు చేస్తుంటేనే భగవంతుడు లభిస్తాడా అంటే భగవంతుని మనం ధనముతో కొనగలవాండి? ధనముతో కొనలేనివి కూడా మన జీవితంలో కొన్ని ఉన్నాయి. అందులో భగవత్ సాక్షాత్కారం అనేది అస్సలు దొరకదన్నమాట. అంటే ఎంత డబ్బులు ఇచ్చేస్తే భగవంతుడు అంత త్వరగా అనుగ్రహించేస్తాడు అనే ఒక మూఢమైన నమ్మకం మనలో ఉంటే అది వెంటనే త్యజించాలన్నమాట. ఎంత డబ్బులు వేసినా, ఎంత ధనం వేసినా, లేకపోతే ఎన్ని సామాన్లు పెట్టినా సరి సమానంగా తూగలేని ఆ శ్రీకృష్ణుడు ఒక చిన్న తులసి ఆకుతోటి, ఒక తులసి ధవంతో మనం శ్రీకృష్ణుడిని మనం కరెక్ట్గా కూడా మనం ఆ తూకంలో సరిపెట్టుకెళ్ళాం. అంటే నిర్మలమైన మనసుతోటి తలుచుకొని భగవంతుడికి మనం ఏదైతే సమర్పిస్తామో అది నిజంగా చాలా నిండుగా మనం చెప్పచ్చు అనమాట. సుభద్రా కుమారి చౌహాన్ గారు ఒక కవితలో చెప్పమన్నాడు, देव तुम्हारे कई उपासक धूम धाम से साज बाज से आडंबर से तुम्हारे मंदिर में आते हैं. అంటే నీ యొక్క భక్తులు ఎంతో ధనంతో ఆడంబరంగా అలంకరించుకుని అందమైన సౌందర్యవంతమైన ఈ యొక్క రకరకాల పువ్వులతోటి పండ్లతోటి నీ గుడికి వస్తూ ఉంటారు. లేకిన్ మై గరీబిని ఐసి, గరీబిని అంటే పేదరాలు, కానీ నేను చాలా పేదరాలు కనుక తుమ్హారే పాస్ సమర్పణ కర్నే కే లియే కోయి నహీ లాయా, అంటే నీకు సమర్పించడానికి నేను ఏమీ కూడా తేలేకపోయాను. బికాజ్ అంటే ఎందుకంటే క్యోంకి మై ఏక్ గరీబిని హూ, నేను చాలా పేదరాలుని. కాబట్టి భగవంతుడి దగ్గరికి ఏమీ తేలేని నిస్సహాయతో కూడిన ఒక పేదరాలని కూడా నువ్వు గుర్తించుము. కేవल धनवान लोगों का बिना सभी गरीबों को देखना तुम्हारा कर्तव्य है. కేవలం ధనవంతులనే కాకుండా పేదవాళ్ళని కూడా చూడము నీ కర్తవ్యమయ్యా. तुम्हारे स्वर में అంటే स्वर में माधुर्य नहीं है, वाणी में चातुर्य नहीं है, दान दक्षिणा नहीं है, ऐसी भिखारिनी को समझो అని చెప్పి సుభద్రా కుమారి చౌహాన్ భగవంతుని వేడుకుందండి. పోనీ నిన్ను కీర్తిద్దామంటే నా యొక్క స్వరంలో మాధుర్యం లేదు, పోనీ నిన్ను పొగుడుదామంటే నా మాటల్లో ఎలా పొగడాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాను. ఇటువంటి భికారిని నువ్వు ఒక్కసారి గుర్తించము. మరి ఏం తెచ్చావమ్మా నువ్వు నా గురించి నువ్వు అడిగితే కనుక केवल हमारा स्वच्छ हृदय स्वच्छ मन लेकर आपके दर्शन करने के लिए आया हूँ. కేవలం నా దగ్గరున్న మంచి మనస్సుతోటి నిర్మలమైన మనస్సుతోటి నిన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చాను భగవంతుడా అని సుభద్రా కుమారి చౌహాన్ ఒక టైంలో భగవంతుని గూర్చి ఈ రకంగా ప్రకటన చేస్తుందన్నమాట. అంటే ఈ సందర్భంగా మనకి ఏమర్థమైంది, భగవంతుని ధనముతో కాకుండా మంచి మనసుతో మనం జయించవచ్చు అనే సందర్భాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ రెండు అంశాలు కూడా మనం ఈరోజు చెప్పుకున్నాము. మరి రేపటి భాగంలో మనం ఇంకొక కొత్త అంశంతో రేపు మళ్ళీ మనం కలుద్దాం. నమస్కారం.